అంతటా సోనియా నామస్మరణం, ఊరూరా పార్టీ జెండాల రెపరెపలు, రొటీన్గా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం. ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు టీ కాంగ్రెస్ చేయాలనుకుంటున్న కార్యక్రమాలు. 2 రోజుల పాటు తెలంగాణ అంతటా సంబరాలు చేసుకోవడంతో పాటు తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామేనన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు గాంధీ భవన్లో సమావేశమైన వీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించారు నాయకులు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్ జానా సహా ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఊరూరా పార్టీ జెండాలను ఎగురవేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లే వచ్చిందని, తెలంగాణ సమాజం సోనియాను ఎప్పటికీ మర్చిపోకూడదన్న అంశాన్ని తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే సంబరాలు చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనేక మంది పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాలపైన విస్తృతంగా చర్చించడం. ముందుగా ఈ సమావేశంలో నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విధానాన్ని, భవిష్యత్తే లేదనేటువంటి ఒక ఆందోళనతో ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా 2వ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏడాది పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని పీసీసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ పార్టీలు ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, 2 ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని జోరుగా ప్రచారం చేయనున్నారు. ఇలా 2 రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సంబరాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.